అలాగే పొలిటికల్ అనలిస్ట్ కార్తిక్ గారు. సో వీరు మనతోటి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా మనం వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. సో వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తూ ఉన్నాం ఏదైతే కిరణ్ రాయల్కి సంబంధించినటువంటి అంశం. సో కిరణ్ రాయలు ఒక అమ్మాయిని కొంతమంది లేడీస్ని మోసం చేశాడని చెప్పేసి, ఒక ఆమె దగ్గర కోట్ల రూపాయల డబ్బులు తీసుకుని ఆమెను మోసం చేశాడని చెప్పేసి వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్లో బాగా ప్రచారం జరుగుతుంది. మీడియాలో కూడా ప్రచారం నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి కిరణ్ రాయల మీద వైసీపీ టార్గెట్ చేసిందా, లేకపోతే కిరణ్ రాయల వ్యక్తిత్వమే అదా? ఎందుకని ఇప్పుడు కిరణ్ రాయలు వ్యవహారం బయటకు వచ్చింది? ఇదంతా కూడా మీ కుట్ర అని చెప్పేసి కిరణ్ రాయలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఏమంటారు వెంకటరెడ్డి గారు? రాజుగారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. ఇదేంటో సార్ నాకు అర్థం కాదు, కానీ పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేమే కుట్ర చేస్తూ ఉంటారు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమే కుట్ర చేస్తూ ఉంటారు. మరేదో వాళ్ళ అవతల రాజకీయ పార్టీలు అంత చేత కానీ చావలేని సన్నాసులు దద్దముల పార్టీలాగా ఏమైనా ఉన్నాయో నాకు అర్థం కావట్లా. వాళ్ళు అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం. తిరుపతి ఎమ్మెల్యే ఎవరు? జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. ఇప్పుడు మొన్న ఈ మధ్య పాపం డిప్యూటీ పేరు కూడా లాక్కున్నారు కదా అడ్డదారిలో. అంటే ఇప్పుడు అధికారంలో ఉంది ఎవరు? 164 సీట్లతో వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మేము కుట్ర చేసామంటారు ఏంటి? రెండో అంశం, నిన్న ఒక ఛానల్కి వచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను చూసా కిరణ్ రాయలు మీ పార్టీ నాయకులు ఎవరో ఉన్నారని అంటున్నారు సార్. దీనికంటే అవును, ఇంటి దొంగలను అయితే అసలు పట్టుకోలేము మేము, సో మా పార్టీ నాయకులు కూడా వాళ్ళ హస్తం ఉన్నా కూడా ఉండొచ్చు అని చెప్పి ఆయన క్లియర్గా చెప్తున్నాడు. మరి అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడని సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. జనసేన ఆర్ఎన్ శ్రీనివాసుల కొడుకు ఈ కిరణ్ రాయల్ అనేటటువంటి వాళ్ళిద్దరికి మధ్య చిన్న డిస్టర్బెన్స్ ఉందని చెప్పి. సార్ అది ఒక్క కోణం, రాజకీయ కోణం. రెండు, ఇప్పుడు అతను ఏదైతే తప్పు చేశాడా లేదనేది పాయింట్. ఇక్కడ క్లియర్గా ఆమె వీడియో పెట్టింది. ఆమె వీడియో పెట్టి ఆత్మహత్యాయత్నం చేసింది. హాస్పిటల్ కూడా వెళ్ళి వచ్చింది, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. దాని తర్వాత ఇతను మాట్లాడినటువంటి ఆడియో ఇదంతా అది అయితే ఫేక్ కాదు కదా. ఆమె అయితే ఒరిజినల్ మనిషే కదా. కిరణ్ రాయల్ కూడా మనిషే కదా. కిరణ్ రాయల్ వాయిసే కదా. ఇంకో వీడియో హోటల్లో వచ్చింది, అది కిరణ్ రాయల్దే కదా. కిరణ్ రాయల్ కాదు, కిరణ్ కుమార్, దొండకాయ కిరణ్ కుమార్. ఆయన పూర్తి పేరు దొండకాయ కిరణ్ కుమార్, ఆయనదే కదా అది. ఆయన మాట్లాడిన వాటిలో నేను మగాడిని, 100 మందితో తిరుగుతా, నా లైఫ్ నా ఇష్టం అన్నది ఆయన కాదా? నీ డాష్ 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 లమ్ డాష్ 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 నువ్వు నాతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు అన్న ఆయనే కదా. నువ్వు నిన్ను మర్డర్ చేసి జైలుకి పోతా, 40 రోజుల్లో బెయిల్ మీద బయటకు వస్తా, ఇదంతా దొండకాయ కిరణ్ కుమారే కదా. మీరు చెప్పండి రాజుగారు, నేనంటే నాకు తెలియక అడుగుతాను. అంటే ఇవన్నీ ఆయన అన్నాడే కాదా? పోలీస్ స్టేషన్లో నువ్వు ఈరోజు చూసావేమో, ఏ స్టేషన్కి పోతావు? తిరుచానూరా, ఎంఆర్ పల్లిక, ఇదంతా దొండకాయ కిరణ్ కుమారే కదా. రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్కైనా పో, నన్నేం చేయలేవు, ఏం పేకలేవు. ఈ మాట ఉంది జనసేన అధికార ప్రతినిధి దొండకాయ కిరణ్ కుమారే కదా. మరి దీనికి వైసీపీకి ఇంకా నయ్యం, ఈ ఆడియో కూడా మేమే సృష్టించాం, ఆ ఫోటోలో ఉంది కిరణ్ రాయలు కాదు, ఆ ఎదురుగా ఉంది అసలు అమ్మాయే కాదు, మెల్లో వేసుకుంది గొలుసే కాదు, ఇదంతా సాక్షి టీవీ వాళ్ళు ఇంకో టీవీ వాళ్ళు పెట్టారని అనలా. సంతోషం సార్, వస్తే తప్పు జరిగింది. అంటే అవన్నీ వాస్తవాలే, కానీ ఈ టైంలో బయటికి రావడం అనే దాని మీద మాత్రం ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు సార్. 2020 అని చెప్పేసి ఇటీవల రెచ్చిపోతున్న పరిస్థితి. ఒకటి సార్, ఇట్లాంటి వాళ్ళందరినీ మేము సోనియా గాంధీ లాంటి వాళ్ళని పట్టించుకోకపోతే ఇప్పుడు ఈయన ఎవరో ఒక పార్టీలో, అది కూడా ఈ మధ్య గుర్తింపు వచ్చిన పార్టీలో ఒక అధికార ప్రతినిధి, ఆయన ఏదో ప్రెస్ మీట్ పెడితే ఆయన గురించి మేము పట్టించుకొని మళ్ళీ దాని ఏదో మేము తీసుకురావాల్సింది. నిజంగా మేము చేయాలనుకుంటే 2023లోనే ఆమె కంప్లైంట్ ఇచ్చింది కదా. కంప్లైంట్ ఇచ్చినప్పుడు నిజంగా మేము రాజకీయంగా ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన సంగతి మా నోటీస్కి వచ్చే ఉంటుంది కదా, ఏదో నాయకుల దృష్టి కన్నా. మరి అప్పుడే మేము కేసులు పెట్టి అప్పుడే నిజంగా చేయగలుగుతాం కదా. అంటే చేయాలని అనుకుంటే సో మాకు సంబంధం ఏముంటుంది. రెండోది ఏంటంటే, ఆడలేక మధ్య వాళ్ళు అన్నాక నువ్వు చేసింది ఇక్కడ గలీజ్ పని అయితే నువ్వు ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని మళ్ళీ ఆ మహిళతో కాదని ఇంకో మహిళతో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావని ఆమెకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా బెదిరించి చంపేస్తా, నీ కొడుకుని చంపేస్తా, నువ్వు ఇవన్నీ నువ్వు ఎంత చండాలంగా నువ్వు ఎవరిస్తా, మళ్ళీ దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా మీద టార్గెట్ చేసింది, ఊరు నువ్వు పెద్ద మగాడివని మళ్ళీ నేను టార్గెట్ చేసి, ఏది ఎంత పెద్ద నాయకులు లేరని ఈ భారతదేశంలో, లేదంటే ఆంధ్రప్రదేశ్లో పాపం దొండకాయ కిరణ్ కుమార్ లాంటి నాయకుడు లేడని మళ్ళీ మేమంటే టార్గెట్ చేయాలంట. మరి వినటానికి చెప్పడానికన్నా కొద్దిగానే ఉండాలి కదా. మీరు ఏది పెద్ద లీడర్ లేరని ఇంక జనసేనలో 21 మంది స్ట్రైక్ రేట్తో గెలిచారు కదా సార్. ఆ ఎమ్మెల్యేలు కానంత ఈయన పెద్ద మగాడ మళ్ళీ ఎమ్మెల్యేలు టార్గెట్ చేయడానికి. సో ముందు చేసింది గలీజ్ పని. రెండోది, ఒక లెటర్ హెడ్ నిన్న నుంచి సర్క్యులేట్ అవుతుంది,
నేనైతే చూస్తే నాకు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ జనసేనకు సంబంధించినటువంటి అఫీషియల్ హ్యాండిల్ చూస్తే నాకు ఎక్కడ కనపడలేదు. ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ చూస్తే మరి నిజంగా జనసేన వాళ్ళే కిరణ్ కుమార్ని దూరం పెడుతున్నారా అంటే కిరణ్ రాయల్ అలియాస్ కిరణ్ రాయల్ ఏదైతే ఆ కిరణ్ని జనసేన వాళ్ళు పక్కన పెడుతున్నట్టుగా వచ్చిన లెటర్ హెడ్ అఫీషియల్ జనసేనదా కాదా అయితే మరి ఎందుకు దూరమే పెడతా అన్నారు? నిజంగా మరి ఇప్పుడు కేసు ఆల్రెడీ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, అమ్మాయి ఆల్రెడీ కంప్లైంట్ మళ్ళీ కూడా ఇచ్చింది, మరి ఇప్పుడు కూడా కేసు పెట్టి తీసుకొని మరి కేసుని ఎఫ్ఐఆర్ కట్టి మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి మహిళకి న్యాయం చేయాలి కదా. ఇప్పుడు నాట్ ఓన్లీ ఇది ఒకటే కాదు సార్, ఆ కిరణ్కి సంబంధించినటువంటి అంశాల్లో జనసేన వీర మహిళలు కూడా బాధితులు ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారికి కూడా కంప్లైంట్ చేశారు, అంటే రాయపాటి అరుణ్ గారికి తెలియకపోవచ్చు ఎందుకంటే ఆయన జిల్లా కాదు కాబట్టి. సో ఏంటంటే జనసేన వీర మహిళలు ఆల్రెడీ మమ్మల్ని ఇట్లా వేధిస్తున్నాడు, లైంగికంగా వేధింపులు గురి చేస్తున్నాడు అని చెప్పి ఏదైతే రాష్ట్రంలో దాదాపు 20-25 మంది సంబంధించినటువంటి ఉన్నారు వాళ్ళందరూ, వాళ్ళలో కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు. ఎప్పుడు మేము అధికారంలో ఉన్న టైంలో పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే నేను చూస్తాను అది ఇది అని చెప్పి స్కిప్ చేసి వదిలేశారు దాన్ని. అంతే తప్ప ఇప్పటివరకు ఏ విధమైనటువంటి యాక్షన్ లేదు. ఆయన మహిళల మీద ఎట్లా మాట్లాడతాడో నిన్న సాక్షాత్తు వీడియోలు చూసాం, అంతకుముందు ప్రెస్ మీట్లు అనేక సందర్భాల్లో చూసాం. సో దానికి సమాధానం చెప్పండి, చెప్పి ఏం యాక్షన్ తీసుకుంటారు, మహిళలకు సంబంధించి ఏం న్యాయం చేస్తారో చెప్పాలి. అంటే మనకి ఇల్లీగల్ అఫైర్లు ఎటు అలవాటే కాబట్టి, అంటే సహజీవనాలు అలవాటే కాబట్టి దాన్ని మేము సమర్థిస్తామంటే మనం దానికి ఏం మాట్లాడలేం కదా, ఇంకా అది వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. అంటే సమర్థించడం గురించి కాదు ఇక్కడ మాట్లాడేది ఏంటంటే వెంకటరెడ్డి గారు, ఇప్పుడు కిరణ్ రాయల్కి సంబంధించినటువంటి ఇష్యూ, తర్వాత గతంలో టీడీపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఇష్యూ, జానీ మాస్టర్కి సంబంధించినటువంటి ఇష్యూ, సో ఇవన్నీ మనం చూసాం. సో వీటన్నిటి కూడా వైసీపీ భారీ ఎత్తున ప్రచారం చేయడం, అంటే వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్లో, సరే కిరణ్ రాయల్ మగాడా కాదా అనేది తర్వాత విషయం, అది వాళ్ళు ఎవరో డిసైడ్ చేస్తారు దాని గురించి. ఇక్కడ సరే సరే కరెక్టే ఓకే సరే, ఇప్పుడు దానికి సంబంధించి మీరు భారీ ఎత్తున ప్రచారం చేస్తున్న పరిస్థితి, మరి మీ హయాంలో జరిగినటువంటి అంశాల మీద కనీసం విచారణ పక్కన పెడితే కనీసం ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, వివరణ తీసుకుంటాం అనేసి చెబుతున్న పరిస్థితి. కానీ మీ హయాంలో అసలు ఏమీ లేదే, మరి ఇక్కడికి వస్తేమో మేం చేస్తేమో పర్ఫెక్ట్, బయట వాళ్ళు చేస్తేమో తప్పు అన్నట్టు ఎందుకు సోషల్ మీడియాలో అంత పెద్ద ఎత్తున చేయడం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మా హయాంలో అన్నారు కదా, ఇదిగోండి పలానా మహిళ సార్ నన్ను పలానా వాళ్ళు వేధించారు, ఇదిగోండి పలానా వాళ్ళు నన్ను ఇదిగో లైంగికంగా వేధించారు, పలానా ఎమ్మెల్యే వేధించాడు లేదా పలానా నాయకుడు వేధించాడని ఎవరైనా కంప్లైంట్ వచ్చిందా? ఎవరన్నా కనీసం సోషల్ మీడియాలో వచ్చి వీడియో పెట్టారా? కంప్లైంట్ కాదు ఎక్కడో ఆడియో, ఆమె కూడా వీడియో రిలీజ్ చేసింది, వీడియో రిలీజ్ చేసింది కాబట్టి మాట్లాడుతున్నాం కదా. లేదంటే వాళ్ళిద్దరు కాదు సార్, వాళ్ళిద్దరు 4 సంవత్సరాలుగా సహజీవనంలో ఉన్నారా, 3 సంవత్సరాలుగా ఉన్నారా, మనకేం సంబంధం? లేదా మేమేం మాట్లాడడం కదా, ఆమె వచ్చి మాట్లాడింది కాబట్టి, ఆమెని తను బెదిరించాడు కాబట్టి ఓ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి రోజు మనలాగా టీవీలో కూర్చొని డిస్కస్ చేస్తా, నా ఆలి అమ్మ అన్ని బూతులు తిట్టి నేను చంపేస్తానని అన్నాడు కాబట్టి కదా ఈ డిస్కషను. లేకపోతే మీరు ఎందుకు చేస్తారు ఈ డిస్కషన్, ఎందుకు పెడతారు డిబేట్? పెట్టరు కదా. సో ఎక్కడ ఆడియోలో ఇంకోటి వచ్చినాయి అన్నారు కదా, ఆడియోలకు సంబంధించి ఎన్ని ఫేక్ ఆడియోలు రకరకాలుగా వస్తాయి. ఇప్పుడు ఆయన అది ఫేక్ ఆడియో అని చెప్పండి ఒకవేళ నిజంగా ఉంటే, కాదు కదా. సో మా హయాంలో వచ్చింది పలానా, మీరు ఏం చేశారు, ఇప్పుడు సబ్జెక్ట్ ఏందో దాని గురించి మాట్లాడండి. మాకు సంబంధించి నిజంగా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి ఎట్లా వీడియో వస్తే డెఫినెట్లీ దానికి మనం ఆన్సర్ చేస్తారు. దానికి సంబంధించి లేని అన్నీ ఉన్నాయి సృష్టించాలంటే రకరకాలు ఉన్నాయి, అవన్నీ తెలుసు కదా వాళ్ళు ఏ విధంగా చేస్తారు. లేకపోయినా వాళ్ళు లక్ష కోట్లు అన్నారు, రకరకాలుగా రోజు మా మీద ముద్రలేస్తూనే ఉంటారు, అది వేరే అసెట్. సో వాళ్ళేదో నీతిమంతులుగా మేమేదంట సోషల్ మీడియా హ్యాండిల్లో తెగదిప్పుతున్నామంట. మీ ఛానల్లో వేయలేదా? మీ ఛానల్లో మీ ఛానల్లో కూడా వచ్చింది, ఇంకా లైవ్ నడుస్తుంది. ఇందా చూస్తే 1200 లైవ్ నడుస్తుంది. ఏది ఆధారాలతో దొరికిపోయిన కిరణ్ రాయల్ అని మీరే హెడ్డింగ్ పెట్టారు మీ ఛానలే. మరి అంతే కదా, మీరు సార్ మరి మీరు అన్ని ఛానళ్ళు న్యాయము, ఎమ్మెల్సీ అనంతబాబుకు ఒక న్యాయం అనేటువంటి మాటలు మనం కూడా మాట్లాడాలి కదా. మీడియా పరంగా ఏం జరిగిందో వార్తిస్తాం మేము, కనీసం విచారణ, కనీసం వివరణ అడిగారా? అయ్యా మీరు ఇప్పి చూపించారు ప్రపంచానికి, వివరణ చెప్పండి అని అడిగారు. చూపిస్తారు కాదు సార్, అది నాది కాదు. మీరు చూసారు మరి మీరే కదా, మీరే అంతా చూసింది. చూసిన వాళ్ళు అడగాలి కదా, ఎందుకు నాయన చూపిస్తుంటావు, అది కాదు వేరేదని చెప్పేసి. జనసేన మహిళలకు అందరూ పొద్దున్నే అవన్నీ మాట్లాడుతూ చాలా ఉంటాయి. ఓకే ఒక్క నిమిషం ఉండండి. ఓకే మీరు ఇంకా అడ్డదిట్టంగా మాట్లాడుతూ నేనేం చేయలేను. కానీ రాయపాటన్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి, ఒక్క నిమిషం ఆగండి సార్, ఆగండి ప్లీజ్. రాయపాటన్ గారు గుడ్ మార్నింగ్ అండి.